విశాఖ నగరంలో మరో పైవంతెన నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్ఏడి జాతీయ రహదారికి సమీపంలో పైవంతెన నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పైవంతెన పూర్తి చేసి దశాబ్దాలుగా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. 20 లక్షల జనాభా ఉన్న విశాఖలో ట్రాఫిక్ పెద్ద సమస్యగా తయారైంది. లక్షల సంఖ్యలో వాహనాలకు తోడు జాతీయ రహదారి గుండా నగరం మధ్య నుంచి వెళ్తున్న వాహనాలతో సమస్య మరింత జటిలంగా తయారైంది. కోల్కతా, చెన్నైకు సరకు రవాణా చేసే లారీలు, భారీ వాహనాలు ఇదే రహదారి గుండా పోవడం వల్ల ఎన్ఏడి కూడలి వద్ద నిత్యం వాహనాలు నిలిచిపోవడం జరుగుతోంది. సమస్యపై దృష్టి సారించిన మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా యంత్రాంగం జాతీయ రహదారితో పాటు ఎన్ఏడి వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించారు. ఈ ట్రాఫిక్ సమస్యకి టెంపరీగా ఏమి చర్యలు తీసుకోవాలి, అలాగే శాశ్వత పరిష్కారం కింద ఏమేమి కార్యక్రమాలు చేయాలి మొత్తం కూడా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే సిపి గారు కలిపి ఒక రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేయమని చెప్పాం. ఒక 10 days లో వాళ్ళు అన్ని కూడా స్టడీ చేసి ఎలా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తామని చెప్పారు. ఎన్ఏడి కొత్త రోడ్డు ఎక్కువ సిగ్నల్స్ ఎక్కువ పడి ఎక్కువ ట్రాఫిక్ ఉన్న జంక్షన్ అది. గోపాలపట్నం నుంచి వచ్చే వెహికల్స్ ని ఎన్ఏడి జంక్షన్ దగ్గర రాకుండా మన ఎన్ఎస్టీఎల్ పక్కగా హైవేకి కలిసేదానికి కూడా ఎన్ఎస్టీఎల్ తో మాట్లాడి ఆల్టర్నేటివ్ అదొకటి చేయమని చెప్పాం. వుడా ఆధ్వర్యంలో వ్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థపై వంతెన ప్రతిపాదనను సిద్ధం చేసింది. పై వంతెనే దిగువన 60 మీటర్ల వెడల్పుతో పెట్టె ఆకారంలో సొరంగ మార్గం ఏర్పాటు చేసేలా నమూనా ఉంది. పై వంతెన మీదుగా మర్రిపాలెం నుంచి సింహాచలం వరకు వాహనాలు వెళ్లేలా రూపొందించారు. భవిష్యత్తులోనూ ఇదే మార్గంలో వచ్చే మెట్రో రైలు, బీఆర్టీఎస్ పనులను దృష్టిలో ఉంచుకుని పై వంతెన డిజైన్ రూపకల్పన చేశారు. విమానాశ్రయంతో పాటు శివారు ప్రాంతాలైన పెందుర్తి, సింహాచలం, కొత్తవలస, గాజువాకను నగరంతో అనుసంధానం చేయడంలో ఎన్ఏడి కూడలి ప్రధాన భూమిక పోషిస్తుంది. ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ఎన్ఏడి కూడలి వద్ద సాధ్యమైనంత వేగంగా పై వంతెన నిర్మాణం చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. మరి గత 20 సంవత్సరాల నుంచి ఎన్ఏడి జంక్షన్ లో ఫ్లైఓవర్ వేస్తామని మరి అమూల్య ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు, కానీ మాటలు పేపర్ ప్రకటనల వరకే జరుగుతుంది. కానీ మరి ఇటీవలే చాలా మంది ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కూడా విధి నిర్వహణలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇండస్ట్రీస్ అన్ని కూడా గాజువాక సైడ్ ఉన్నాయి. పరిశ్రమకి వెళ్లే కార్మికులందరూ కూడా ఇటు సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నిండా ఫ్లైఓవర్ కార్యక్రమం చేస్తున్నారని చెప్తారు, ఎప్పుడు పేపర్లో అవుతుందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు అయిందో తెలియదు. ప్రజలకి ఉపయోగపడేది తొందరగా చేయవలసిన ఆవశ్యకత అందరికీ ఉందని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. గంటల తరబడి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దయచేసి దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం దృష్టికి బాగా ఆలోచించి దీనికి అండర్ గ్రౌండ్ ఇచ్చేసి పైనుంచి హైవే దీనికి వచ్చి మీరు ఫ్లైఓవర్ పెడితే ప్రజలందరికీ మంచి సౌకర్యంగా ఉంటుందని ప్రజలంతా ఎంతో కొన్ని ఆశపడుతున్నారు సార్. ప్రజలు మాత్రం గత 10 సంవత్సరాల బట్టి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని అండర్ పాత్ వే ఒకటి, సబ్ వే ఒకటి, బీఆర్టీఎస్ రోడ్లో ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ, అది కూడా ఒక ముఖ్యమైన విషయమే. పై వంతెన ప్రతిపాదనపై నిపుణులు, వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు.